హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను హోమ్ మేడ్ మ్యాంగో కేక్ తయారు చేస్తున్నాను. దానికోసం అని చెప్పి నేను 2 కప్పులు సుజీ రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు, 1 కప్పు మామిడికాయ ముక్కలు, 1 కప్పు రిఫైండ్ ఆయిల్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటినన్నిటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతటిని కూడా ఈ ప్యాన్లో వేసేసుకొని కేక్ గిన్నెలో వేసేసుకొని పిండి అంతటిని కూడా ఆర్గనైజ్ చేసుకొని నీట్గా ఇప్పుడు డెకరేషన్ కోసం అని చెప్పి నేను టూటీ ఫ్రూటీ 2 కలర్స్ అయితే వేసుకుంటున్నాను. రెడ్ కలరు ఆర్ గ్రీన్ కలర్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసి ప్రీ హీట్ చేసుకున్నాను. సాల్ట్ వేసి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టాండ్ పెట్టి ఈ కేక్ గిన్నెను కూడా కుక్కర్లో పెట్టేసేసి గ్యాస్ కట్ అయితే తీసేసి కుక్కర్ది మూత పెట్టాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సుమారు అరగంట పాటు ఈ కేక్ని అయితే కుక్ చేయాలి. అది ఉడికిందా లేదని చెప్పేసి మనం చూసుకోవడం కోసం అని చెప్పి నైఫ్ కానీ ఆర్ స్పూన్ కానీ ఇలా పెట్టి చూస్తే మనకి కుక్ అయితే అసలు అంటుకోకుండా వస్తుంది. అలా కొద్దిసేపు కుక్ అవనిచ్చి హీట్ చల్లారే వరకు అలా ఉడికినివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే హోమ్ మేడ్ మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఈ గిన్నె నుండి నేను ఈ కేక్ని సపరేట్ చేసేసాను. చాలా బాగా కుక్ అయింది, కేక్ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు చూడండి, చాలా చాలా బాగా వచ్చిందండి కేకు. స్పాంజ్ లాంటి హోమ్ మేడ్ మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు హోమ్ మేడ్ మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. పక్కా కొలతలతో ఇలా తయారు చేశారంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.